హాయ్ విఎస్. ఓహో! వర్జిన్ గర్ల్స్ తెలుసు సార్ మాకు. మీరేంటి వర్జిన్ బాయ్ గురించి మాట్లాడుతున్నారే? నేను అదేదో వర్జిన్ బాయ్ సినిమా కూడా చూడలేదండి. ఈ ప్రాబ్లం అంటే చాలామంది నేను వర్జిన్ బాయ్ని, సో నేను ఫస్ట్ టైం సెక్స్కి వెళ్తున్నాను, ఐఎమ్ పవర్ఫుల్గా అనుకుంటూ ఉంటారు. అంటే మీరు వర్జిన్ బాయా కాదా అని నిర్ధారించడానికి ఈ వీడియో చెప్పట్లే. దాని కింద ఒక క్యాప్షన్ ఉంది, బీ కేర్ఫుల్ అని. ఆ బీ కేర్ఫుల్ అండర్లైన్ చేసుకోండి. ఇంతవరకు ఎప్పుడు సెక్స్ చేయలేదు సార్, పెళ్ళి అయిపోయింది సార్, ఫస్ట్ నైట్ సార్, నేను వర్జిన్ బాయ్ సార్, చక్కగా సెక్స్లో పాల్గొన్నాను, నేను వర్జిన్ బాయే కాదో మా ఆవిడకి నిరూపించాలనుకున్నాను, యుద్ధానికి దిగాను సార్, మనోడు ఓకే పాల్గొన్నాడు, ఫోర్ ప్లే ఒక 5 to 10 minutes అయిపోయింది, పెనట్రేటివ్ సెక్స్కి రెడీగా ఉన్నాడు, పెనట్రేషన్ జరుగుతుంది అనుకుందాం, బ్లీడింగ్ బ్లీడింగ్ బ్లీడింగ్, ఆ అమ్మాయికి ఏదో కొద్దిసేపట్లో అమ్మాయికి బ్లీడింగ్ అనుకున్నాడు మనోడు, కొంచెం ఎంతబ్బా పెయిన్ ఉందని చూస్తే మనోడికి బ్లీడింగ్. ఇప్పుడు ఈ అమ్మాయి భయము, ఇదేంది ఏదో వర్జిన్ గర్ల్ అంటే ఆ కన్నెపొర హైమెన్ ఏదో టేర్ అయి నాకు అనుకుంటే ఈయనకేంది ఇంత బ్లీడ్ అయిపోయింది. వామ్మో సార్, నేను వర్జిన్ బాయ్ని సార్, ఏదో నిరూపణ అంటే కొంచెం ఏదో పెయిన్ వస్తుంది అనుకుంటే ఇదేం సార్, కింద చినిగిపోయింది సార్, సార్ పైన చినిగిపోయింది, ఏం సార్ నా పరిస్థితి. ఎస్, దీనికే బీ కేర్ఫుల్. నేను వర్జిన్ బాయ్ని అని అన్నారు కదా, ఇదెందుకు చెప్తా అంటే ఏం సార్, మీరు అనేది అంటే వర్జినిటీ పెళ్ళికి ముందే డేటింగ్ చేసో, లేదా తెలిసిన అమ్మాయితో కలిసో, లేదా ఈ అమ్మాయితోనే పెళ్ళికి ముందు శృంగారం చేసో, ఇది బాగుందా లేదా, నాకు బ్లీడ్ అవుతుందా, అయితే ట్రీట్ చేసుకోవాలని మీరు అంటారా? నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మీరు నిజంగా వర్జిన్ బాయే కావచ్చు, కానీ సెక్స్లో పాల్గొన్నప్పుడు మీకు గనక స్కిన్ టైట్ ఉండి గట్టి పడినప్పుడు వెనక్కి రాకుంటే, అప్పుడు నా వర్జినిటీ పోయి బ్లీడ్ అయింది అనుకుంటే ఇరుక్కబోతారు. చాలా ఇక్కడ ఫ్రెండ్లార్ ఆర్టరీ అని ఉంటుందండి, అది ఒకసారి బ్లీడ్ అవుతూ ఉంటే మీరే భయపడతారు, ఇంత గడ్డలు గడ్డలు బ్లడ్ వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏమంటే, మీ వర్జినిటీని మీ దగ్గరే ఉంచుకోండి, మీరు ఎక్కడ ఏం సెక్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెళ్ళికి ముందు ఎప్పుడైనా మాస్టర్బేషన్ చేసి అలవాటు ఉన్నా అప్పుడప్పుడు ఒక్కసారి స్లోగా ఎరెక్ట్ అయినప్పుడు, మీరు ప్లెజర్లో ఉన్నప్పుడు ఈ అంగం మీద ఉన్న స్కిన్ అంటే ఎలా ఉంటుంది మనకి ఇక్కడ చూడండి, ఈ స్కిన్ను స్లోగా వెనక్కి రిట్రాక్ట్ చేయండి. ఏదో ఒక సమయంలో ఒక చోట అది అయిపోయింది, పెయిన్ వస్తున్నట్టుంది, మీరు ఆగిపోండి. వెంటనే ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ని మన క్లినిక్ రండి. సార్ సార్ మీరు ఏదో అదే వర్జిన్ బాయ్ అది ఇదని వీడియో చెప్పారు, మధ్యలో చినిగిపోలే బ్లీడ్ రాలేదు సార్, బట్ కొంచెం దూరం వస్తూనే టైట్ అయిపోయింది సార్, నేను నా స్కిన్ని వెనక్కి రిట్రాక్ట్ చేయలేకపోతున్నాను సార్, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే, చేయలేకపోతున్నారు కాబట్టి బాబు సర్జరీ చేసేస్తాం అట్లెందుకు అవుతుందండి, కొంచెమే ఉంది, నిజంగా రిట్రాక్ట్ కాకుండా చిన్నపాటి ఆయింట్మెంట్సో జెల్సో ఇస్తాను మొదటగా, సో వేరే కారణం ఏమన్నా ఉంటే అది ఫ్రీగానికి దానికి సంబంధించిన ఆ ట్యాబ్లెట్ ఇస్తాను, చూద్దాం ఒక 5 days 7 days లేదా ఒక 10 to 15 days 2 weeks చూద్దాం. వేటితో వర్కౌట్ కాలేదు సార్, రావట్లేదు సార్, అన్ని ఆయింట్మెంట్ ట్రై చేసిన సార్, మళ్ళీ పాల్గొన్నప్పుడు ఏదన్నా మళ్ళీ చినిగిపోయి అదైతే ఇబ్బంది ఉంటుంది కదా అని మీరు అనుకుంటే చక్కగా చాలా చక్కగా స్టేప్లర్ సర్కంషన్ చేస్తాను మీకు. మీరేమనుకుంటారంటే ఆ స్కిన్ పోతే ఇంకేమవుతుందో ఇంకా నో 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 మనం సార్ సార్ నాకు టేర్ అయింది, బ్లడ్ వెజల్ పోయింది కదా, మీరు చేసేటప్పుడు కూడా ఆ బ్లడ్ వెజల్ పోతుందేమో, నో, అక్కడే ఫైన్నెస్ ఉంటుంది సర్జన్కి, మనం ఓన్లీ స్కిన్నే డీల్ చేస్తాం, ఆ ఆర్టరీస్ను మిగతా నోస్ బ్లడ్ వెల్స్ను సపరేట్ చేస్తూ చక్కగా ఫ్రెండ్లోప్లాస్టీ చేసి ఆ ఎక్సెస్ టైట్ ఉన్న స్కిన్ తీసేస్తే మీకు అసలు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, పెళ్ళికి ముందు సెక్స్ చేయమని మీ వర్జినిటీ నిరూపించుకోమని నేను చెప్పట్లేదు. ఏం వర్జిన్ బాయ్స్ మీకే అడిగేది, అర్థమైందిగా? మీరు స్లోగా ట్రై చేయండి. అయినా మీరు సిద్ధాస్తులు కదా హస్తప్రయోగంలో, మీరు చెప్పాల్సిందేముంది, ఎంతమంది హస్తప్రయోగం చేయకూడదు సార్, అది చేస్తే భలే వస్తుంది సార్ నిద్ర, అబ్బా సార్ ప్రశాంతంగా నిద్రపోతా సార్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన సార్ చెయ్యకుంటే నిద్రే పట్టదు సార్, అదేదో అంటారు చూడండి, ఈరోజు ఇంకా భోజనం చేయకుంటే ఇంకోటి రాకుంటే నా స్టెప్ ముందరికి వెళ్ళానని, సార్ ఖల్లాస్ సార్, ఖచ్చితంగా సార్ కొట్టాల్సిందే సార్, నేను ఇంకా నాకు ప్లెజర్ రావాల్సిందే, ఆ విధంగా కూడా చెప్పట్లేదు చేయమని. స్లోగా వీక్లీ వన్స్ ఎప్పుడో మీరు ప్లెజెంట్గా ఉన్నప్పుడు ట్రై చేస్తే స్కిన్ వెనక్కి పోకుంటే అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా చక్కటి స్టేప్లర్ సర్కంషన్ చేసి ఫ్యూచర్లో సెక్షువల్ ఇష్యూస్ ఏవి రాకుండా, బ్లీడింగ్కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా
నేను నా తరపున మీకు చక్కటి ట్రీట్మెంట్ను అందజేస్తాను. థ్యాంక్ యూ. ఎస్.